నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సోనా. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ని మీరు మాకు అందించారు. ఓకే, అసలు ఫస్ట్ చెప్పండి, మీకు ఎలా వచ్చింది? చాలా బాగుందండి. అంటే నవే డేస్ ఒక ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, అండ్ తల్లి ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటుంది. మీ షార్ట్ ఫిల్మ్ లో కూడా అదే తల్లి చేసిన పాత్ర. ఓకే, అండ్ ఫాదర్ క్యారెక్టర్ యాజ్ యూజువల్, కూతురు క్యారెక్టర్ యాజ్ యూజువల్. కాకపోతే ఇక్కడ నేను విన్నది ఏంటంటే 0 బడ్జెట్ తో తీసాను అని చెప్తున్నారు. సో అసలు మీరు ఎలా తీశారు ఏంటి అనే దానికన్నా ముందు 0 బడ్జెట్ ఏంటి? అంటే 0 బడ్జెట్ అంటే మనం దానికోసం ₹1 కూడా ఖర్చు లేకుండా తీయడం అని కాదు. వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకొని, అంటే నాకున్న కొద్దిపాటి అవగాహన మేరకు చెప్తున్నాను నేను కూడా ఇందులో. కానీ నేనైతే ఇన్స్పైర్ అవ్వడం 0 బడ్జెట్లో అంటున్నారు కదా, మనం ఎందుకు 0 బడ్జెట్లో షార్ట్ ఫిల్మ్ ట్రై చేయకూడదు అంటే, నేను యాక్చువల్గా ఒక డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను కూడా ఒకరిని. కాబట్టి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటే మన టాలెంట్ని, మనకు నిజంగా మనలో టాలెంట్ ఉందా లేదా అనేది నిరూపించుకోవడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అని చెప్పి. అంటే అందులో నేను సక్సెస్ అయ్యానా లేదా అన్నది తర్వాత విషయం, రేపొద్దున సినిమా తీయగలుగుతానా లేదన్నది కూడా తర్వాత విషయం. కానీ కనీసం ప్రయత్నం చేద్దాం అని చెప్పి నేను ఈ ప్రయత్నం చేయడానికి 0 బడ్జెట్ అనేది నన్ను అట్రాక్ట్ చేసింది. సో నేను చేసిన 0 బడ్జెట్ ఏంటంటే, ఇందులో ఆర్టిస్టులు ఎవరికి నేను రెమ్యునరేషన్ లేదు, ముందే చెప్పాను నేను. మీకు వస్తే గీస్తే కనుక పేరు వస్తుంది అంతే తప్ప ఇందులో మీరు రెమ్యునరేషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయొద్దని ముందే చెప్పి, దానికి ముందుకు వచ్చిన వాళ్ళని నేను క్యాష్ చేసుకున్నాను. అలాగే నేను షూట్ చేసిన లొకేషన్ కూడా మామూలుగా అయితే దానికి పే చేయాలి, కనీసం 4-5 వేలైనా పే చేయాల్సి ఉంటుంది. నేను లొకేషన్ కూడా పే చేయలేదు. ఆర్టిస్టులకి రెమ్యునరేషన్ లేదు, ఇంకా నేనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణం, నటన అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఇది లేదు. అందువల్ల చాలా పరిమితమైనటువంటి బడ్జెట్లో, అంటే దాన్ని మనం 0 బడ్జెట్ అని అనొచ్చు అన్నమాట. అలాగా నేను చాలా తక్కువ ఖర్చులో అది తీయగలిగాను. అది దానికి నాకున్న ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా, పిఆర్ఓగా నాకున్నటువంటి పరిచయాల వల్ల. అదే వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా దానికి ఒక 40-50 వేలు ఖర్చు అవుతుంది. నేను అందులో ఒక 5-10% బడ్జెట్లో తీయగలిగాను అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే షార్ట్ ఫిల్మ్స్ అంటే 7-8 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి తీయచ్చు. 0 బడ్జెట్ సినిమాను కూడా వింటున్నామండి, అది ఎట్లా పాసిబుల్? అదే సేమ్ ఇదే ఫార్ములా సినిమాకి కూడా అప్లై చేయడం. ఎవరైతే సినిమా రంగంలో రాణించాలని చెప్పి ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం అన్నది ఈ 0 బడ్జెట్ సక్సెస్. మినిమం ఉంటుందని చెప్పే కదా, మినిమం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమొద్దంటే, ఇప్పుడు ఇది అయిన తర్వాత, ఇది రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక ఆయన, సార్ నా దగ్గర కెమెరా కూడా ఉంది, నేను మీకు ఫ్రీగా ఇస్తాను, మనం కలిసి చేద్దాం అనే ఒక చిన్న ప్రపోజల్ కూడా వచ్చింది. అలా కూడా ఒకసారి అంటే వీళ్ళని ఎంపిక చేసుకోవడం ద్వారా, అంటే చాలా మంది చెప్తారు కదా సినిమా తీయాలంటే డబ్బులు కాదు, ఆ సంకల్పం ఉండాలని నేను ఒక ఇది చదివాను. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ప్రయత్నం చేశాను. అంటే తీయడంలో సక్సెస్ అయ్యాను. అది ఎంతవరకు ఆదరిస్తారు, అది ఏ రేంజ్కి రీచ్ అవుతుంది అన్నది పక్కన పెడితే కనీసం తీయగలిగాను తక్కువ బడ్జెట్లో. కేవలం ఒకరోజు వ్యవధిలో ఉదయం షూటింగ్ స్టార్ట్ చేసి సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి ఒక రోజు ఎడిటింగ్ చేసేసి దాన్ని అప్లోడ్ చేయగలిగాను. ఆ విషయంలో నేను కొంత సక్సెస్ అనుకున్నాను. అంటే కంప్లీట్ గా మీ 8 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న షార్ట్ ఫిల్మ్ బయటికి రావడానికి 2 days సరిపోయింది అంతే. 1 day షూట్, ఇంకొకటి ఎడిటింగ్. అంటే దానికి వెనకాల కొంత కసరత్తు అయితే ఉంటుంది. అంటే ఎంపిక చేసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకి నేను మెయిన్ ఇందులో హీరోయిన్గా చేసినటువంటి శ్రావణి ముప్పిరాల అనే అమ్మాయి, ఇన్స్టాలో ఆ అమ్మాయికి బాగా ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి, రీల్స్ చాలా బాగా చేస్తుంది. అవి చూసి నేను ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యాను. చెప్పాను ఇలా రెమ్యునరేషన్ అయితే ఉండదమ్మా, కానీ నీకు పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పంటే షీ కేమ్ ఫార్వర్డ్ అనమాట. అలాగే ఆ అమ్మాయి ఇంట్లోనే మేము షూట్ చేయగలిగాం, చేసాం. తను సరే మా ఇంటి దగ్గర మీరు అని వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేసి సరే మా దగ్గర తీసుకోండి. ఇప్పుడు అలా కాకుండా మేము వేరే చోట అనుకో, ఉదాహరణకి కనీసం ఆ అమ్మాయికి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి, లొకేషన్. సో వాళ్ళ ఇంటి దగ్గరే చేసాము. అందులో మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ తనకి స్వయంగా పిన్ని, సో వాళ్ళు అక్కడే పక్కనే ఉంటారు. ఎవరికి ట్రాన్స్పోర్ట్ లేదు. నేను కెమెరామెన్ని కారులో ఎక్కించుకొని నేను వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయాను, అక్కడే షూట్ చేసుకొని. ఇంకా చెప్పాలంటే పాపం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు లంచ్ అన్నీ కూడా వాళ్ళే
ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. సూపర్. సో ఆ విధంగా అంటే ప్రతిసారి మనం అన్ని అవును. ఆబ్లిగేషన్స్ మనం చేయలేకపోవచ్చు. ఇది సినిమా కూడా వర్తిస్తుంది అనమాట. చాలామంది రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే వేరే రకంగా సెటిల్ అయిన వాళ్ళు కానీ సినిమాల్లో కనిపించాలి, మనం కూడా సినిమాలు చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా మనం వాళ్ళకి జీరో బడ్జెట్ కానీ లేదంటే ఇప్పుడు జీరో బడ్జెట్ కంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటి క్రౌడ్ ఫండింగ్ అని, అంటే ఆ సినిమాలో ఎవరైతే ఉంటారో డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, మిగతా ఆర్టిస్టులు కావచ్చు, తలా కొంత దీనికి ఒక 50 లక్షలు అవుతుంది బడ్జెట్ అంటే తలా ఒక కొంత 5 లక్షలు 6 లక్షలు 4 లక్షలు 3 లక్షలు అలా వేసుకోవడం ద్వారా కూడా సినిమాలు కొంతమంది తీస్తుంటారు. దాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటారు. ఇలాగా నాకు నమ్మకం కుదిరింది జీరో బడ్జెట్లో కానీ లేదంటే క్రౌడ్ ఫండింగ్లో కానీ మనం సినిమా కూడా తీయొచ్చు అని. తీయచ్చు అనుకున్నారు, తీశారు. ఒక రకంగా చెప్పండి మీరు సక్సెస్ అయినట్టే. తీయడం వరకు సక్సెస్ అయ్యాం. ఓకే. కంటెంట్ అది ఎంతవరకు వాళ్ళు కన్వే అయ్యింది, ఎంతవరకు దాన్ని బాగుందండి, చూసాను కదా. అదే నువ్వు ఇంత బిజీ షెడ్యూల్లో ఉంటావు, నువ్వు చూసాను బాగుందా అంటే అది గ్రేట్ కాంప్లిమెంట్. లేదు, చాలా బాగుంది. ఇప్పుడు అప్పాజీ గారు ఒక మంచి డైరెక్టర్ అవుదామని మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. ఓకే, బట్ ఇండస్ట్రీ అంటే మనకు తెలిసిందే, అందులో మనం స్విమ్ చేసుకుంటూ పోవడమే, ఎప్పుడు కొడ్డు చేరతాం అనేది కష్టం. అది ఎవరు చెప్పలేరు. అంటే నేను చాలా మంది చూస్తుంటాం ఈ డైరెక్షన్ ట్రయల్స్ కోసం తిరిగి వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే లోపు ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలా నేను ప్రత్యక్షంగా కొంతమందిని చూసి మనం ఇటువంటి సినిమా కష్టాలు అనేవి మనకొద్దు, దీనివల్ల మన పిల్లల చదువులు అవి ఎఫెక్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను అన్ని బాధ్యతలు అయిన తర్వాత ఇప్పుడు మనం అది కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చేస్తున్నాయి కూడా మనకు పెద్దగా రిస్క్ లేని ఇవే. సో ఇకపై మనం 2026 నుంచి మనం డైరెక్టర్ కావాలన్న ఏదైతే అంబిషన్ తోటి మనం ఇండస్ట్రీకి వచ్చామో దాన్ని చేసుకోవడం కోసం, ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ట్రై చేద్దాం. అవుతామా లేదన్నది మనం చెప్పలేం కాబట్టి కనీసం ప్రయత్నం చేద్దాం అన్న ఉద్దేశంలో భాగంగా తీసిన షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు అమ్ములు దగ్గరికి వద్దాం. మీ షార్ట్ ఫిల్మ్ పేరు అమ్ములు. ఓకే, ఆ కథ రాసుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఒకటి, నా దగ్గర ఇంకా చాలా కథలు ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ బడ్జెట్లో తీయడానికి వీలయ్యే కథతోటే మనం స్టార్ట్ చేయాలని ఉద్దేశం. అందుకనే నీకు చాలా కథని ఆ వాయిస్ ఓవర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళిద్దరి మధ్య జరిగిన, తల్లి కూతుళ్ళ మధ్య జరిగిన వేరు సందర్భాల్లో జరిగిన సంభాషణతోటి కథను కొంత నడిపే ప్రయత్నం చేసి తక్కువలో ఒక రోజులో అయిపోవాలి, ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో చేసినటువంటి, అందులో ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం. అంటే ఒక చదువు తాలూకు ఇంపార్టెన్స్ని చెప్పే ప్రయత్నం మనం చేసాం. అంటే ఈ తరహా కథలు చాలా అంతకుముందు వచ్చినప్పుడు కూడా మన ప్రయత్నం, మనం ఒక చిన్న ప్రయత్నం లాగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లా కొంచెం చిన్న మెసేజ్తో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చాలా తెలివిగా చేశారు. మీరేమో అంటే ఒక హస్బెండ్ డ్రింక్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉండే మదర్తో ఉండే అక్కడ చిన్న విలనిజం చూపిస్తూనే మార్నింగ్ అయ్యేసరికి ఒక గుడ్ ఫాదర్ అయిపోతారు. ఆఫీస్కి రెడీ అయిపోతారు, లంచ్ బ్యాగ్ పెట్టుకుంటారు, నీకేమన్నా తేవాలా అని అడుగుతారు. చాలా తెలివిగా ప్రజెంట్ చేశారు మీరు. అంటే చాలా మంది ఇళ్లలో అది అదే అంటున్నాను, చెప్పకనే చెప్తున్నారు మీరు. అదే గరగరికి కహానీ లాగా ఉండేది. దాన్ని అంటే అదే చెప్పా కదా, ఒక గోముఖ వ్యాఘ్రం లాంటి ఒక వ్యక్తి అది. అందుకని దాన్ని వేరే వాళ్ళతో మళ్ళీ ఎవరైనా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చేయించడం అదే అంటే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అది ఇది అన్ని ప్రొవైడ్ చేయాలి. చిన్నదే కదా అని నేను చిన్నదే కదా అని చేయలేదు. మీరు ఎవరిని బ్లేమ్ చేయడం ఉద్దేశం లేక మీరే చేశారు, చాలా బాగా చేశారు. అంటే మీరు కూడా మూవీస్ చేస్తున్నారు కదా, ఏది ఆర్టిస్ట్గా అడపదడప కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు దాదాపుగా ఒక 25 మూవీస్ వరకు చేసే చిన్న రిజిస్టర్ అవ్వడం కూడా చిన్న సినిమాల్లో చేశాను. కానీ ఇప్పుడు ఆ మధ్య జిబుల్ తీఫ్ అనే ఒక సినిమాలో వినోద్ కుమార్ కాంబినేషన్లో చేశా. అది 3 రోజులు షూట్ చేశాం. ఆయన సత్యబాబు గారు అనే డైరెక్టర్, నాకు మంచి ఫ్రెండ్. ఆయన నా మీద నమ్మకంతో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, లాయర్ క్యారెక్టర్ లాగా. దాన్ని బాగానే చేయగలిగాను. సూపర్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ జర్నీ, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఆల్రెడీ ఇంకో రెండు షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ షూట్ అయిపోయినాయి. యానిమల్ అని ఒకటి, ఇంకోటి ది గిల్ట్ అని, ఇట్లా ఈ 2 కూడా అయిపోయినాయి. ఇంకో వరుసగా ఇంకొక
4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత మొత్తంగా ఒక 10-12 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఒక చిన్న సినిమా స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నా. ఓకే, అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుద్ది ఏంటన్నో చూడాలి. ఆల్ ది బెస్ట్ అండి. Thank you మంచి so much. మంచి మూవీస్ చేయాలి, లో బడ్జెట్లో చేయాలి. ఓకే, మీరు చాలా బాగా యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.